శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ షడ్వింశోధ్యాయ బ్రహ్మచారి రాక. బ్రహ్మోవాచ గతేషు తేషు మునిషు స్వం లోకం శంకర స్వయం పరీక్షితుం తపోదేవ్య ఐచ్ఛికసూతికర ప్రభు పరీక్షాచ్మదన శంభుర్దృష్టుం తాం తుష్టమానసః జాతిల రూప మాస్తాయ స యశ్చ పార్వతీవనం అత్యస్తవిరో విప్ర దేహధారీ స్వతేజస ప్రజ్వలన్ మనసా హృష్టో దండీ చత్రీ బభూవసః తత్రాపశ్యత్ స్థితాం దేవీం సఖీభిః పరివారితాం వేదికోపరి శుద్ధాం తాం శివామివ విధోః కలాం. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆ మునులు తమ లోకమునకు వెళ్ళగానే సృష్టికారణుడగు శంకర ప్రభుడు పార్వతీదేవి యొక్క తపస్సును స్వయముగా పరీక్షింపగోరెను. శంభుడు పరీక్షయను నెపముతో ఆమెను చూడగోరి సంతోషముతో కూడిన మనస్సు గలవాడై జటాధారియగు విప్రుని రూపమును ధరించి పార్వతి తపస్సు చేయుచున్న వనమునకు వెళ్ళెను. సంతసముతో నిండిన మనస్సు గల శివుడు తన తేజస్సుచే ప్రకాశించువాడు, కర్రను గొడుగును పట్టుకున్నవాడు, మిక్కిలి ముదుసలియగు బ్రాహ్మణుని వేషమును ధరించి ఉండెను. ఆయన సకురాండ్రచే చుట్టువారిబడి తపోవేదికపై స్వచ్ఛమగు చంద్రకళవలే ప్రకాశించుచున్న పార్వతీదేవిని చూచెను. శంభోర్ నిరీక్ష్యతాం దేవీం బ్రహ్మచారి స్వరూపవాన్ ఉపకంఠం యథాప్రీత్య తథాసౌ భక్తవత్సలః అగతం తం తదా దృష్ట్వా బ్రాహ్మణం తేజసాద్భుతం అపూజయచ్చాదేవి సర్వపూజోపహారకైః సుసత్కృతం సంసిద్ధాభిః పూజితం పరయాముదా పార్వతీ కుశలం ప్రీత్య ప్రపచ్చ ద్విజమాదరాత్. భక్తవత్సలుడగు ఆ శంభుడు బ్రహ్మచారి రూపమును ధరించిన వాడై ఆ దేవిని చూచి అప్పుడు ప్రేమతో సమీపమునకు వెళ్ళెను. అద్భుతమగు తేజస్సుతో ప్రకాశిస్తూ అతడకు విచ్చేసిన బ్రాహ్మణుని చూచి అప్పుడు ఆ పార్వతీదేవి ఆయనను సర్వోపచారములతో మరియు బహుమానములతో పూజించెను. పార్వతీదేవి పరమానందముతో మరియు చక్కగా అమర్చబడిన పూజా ద్రవ్యములతో ఆ బ్రాహ్మణుని పూజించి ఆదరముతో ప్రేమతో కుశలము అడిగెను. పార్వత్యువాచ బ్రహ్మచారి స్వరూపేణ కస్త్వం హి కుతః అగతః ఇదం వరం భాసయసే వర వేదవిదాం వర. పార్వతి ఇట్లు పలికెను. వేదవేత్తలలో శ్రేష్టమైన వాడా, బ్రహ్మచారి రూపములోనున్న నీవు ఎవరివి? ఈ వనము నీచే ప్రకాశించుచున్నది చెప్పుము. విప్రౌవాచ అహమిచ్చాభిగామి చ వృద్ధో విప్రతనుస్సుధీః తపస్వీ సుఖదోన్యేషాం ఉపకారీ న సంశయః కాత్వం కస్యాసి తనయ కిమర్థం విజనే వనే తపశ్చరసి దుర్దర్శం మునిభిః ప్రపదైరపి న బాలా న చ వృద్ధాపి తరుణీభాసీ శోభన కథం పతిం వినా తీక్ష్ణం తపశ్చరసి వైవనే కిం త్వం తపస్విని భద్రే కస్యచిత్ సహచారిణి తపస్వీ సర పుష్టాతి దేవి త్వాం గతోన్యతః. ఆ బ్రాహ్మణుడు ఇట్లు పలికెను. నేను ఇచ్చటకు వచ్చిన చోట సంచరించే వృద్ధ బ్రాహ్మణుడను, విద్వాంసుడను, తపస్శాలని. నేను ఇతరులకు ఉపకారము చేసి సుఖమును కలిగించేందంటలో సందేహము లేదు. నీవెవరు? ఎవరి కుమార్తెవు? నిర్జనమగు ఈ వనములో నిలబడి తపస్సును చేయు మునులను కూడా చేయ సఖ్యము కాని తపస్సును ఎందులకు చేయుచున్నావు? నీవు చిన్నపిల్లవు కాదు, వృద్ధురాలవు కాదు. నీవు అందమగు యువతివని స్పష్టమగుచున్నది. భర్త తోడు లేకుండా ఈ వనములో ఉగ్రమగు తపస్సును ఏల చేయుచున్నావు? ఓ మంగళ స్వరూపురాలా, నీ తపస్సును చేయుచున్న నీవు ఎవని భార్యవు? ఆ అభాగ్యుడు నిన్ను పోషించుటలేదు. ఓ దేవి, అతడు నిన్ను వీడి మరి ఒక చోటుకు వెళ్ళినాడా ఏమి? వదకస్య కులే జాతా హక్కః పితా తవకా విధి మహాసౌభాగ్య రూపాత్వం వృధా తవ తపోరతిః కిం త్వం వేద ప్రసూర్లక్ష్మి కిం సురూపా సరస్వతి ఏతాసు మధ్యే కావాత్వం నాహం తర్కితుముత్సహే. నీవు ఎవరి కులములో జన్మించితివో చెప్పుము. నీ తండ్రి ఎవరు? నీకున్న జీవనాధారమేమి? నీ రూపము మహా సౌభాగ్యవంతమై ఉన్నది. తపస్సుపై నీకు గల ప్రేమ వ్యర్థము. నీవు వేదమాతవా, లక్ష్మివా, లేక సుందర రూపిణియగు సరస్వతివా? వీరిలో నీవెవ్వరివి అను విషయమును ఊహించుటకు నాకు సఖ్యము కాదు. పార్వత్యువాచ నాహం వేద ప్రసూర్ విప్రన లక్ష్మీచ్చ సరస్వతి అహం హిమాచల సుత సాంప్రతం నామ పార్వతి పురా దక్షస సుజాత జాత సతీ నామాన్య జన్మని యోగేన త్యక్తదేహాహం యత్పిత్రా నిందిత పతిః
అత్ర జన్మని సంప్రాప్త శివోపి విధివైభవాత్ మాం త్యక్త్వా భస్మ సాత్కృత్య మన్మథం జగామహ ప్రయాతే శంకరే తాపోద్విజితాహం పితుర్గృహాత్ ఆగత తపసే విప్ర స్వర్ణదీ తటే. పార్వతి ఇట్లు పలికెను, నేను వేదమాతను గాను, లక్ష్మిని గాను, సరస్వతిని కూడా కాను. నేను ఈ జన్మలో హిమవంతుని కుమార్తెను. నా పేరు పార్వతి. పూర్వజన్మలో నేను సతి అను పేర దక్షుని కుమార్తెనై జన్మించి తిని. నా భర్తను నా తండ్రి నిందించుటచే నేను యోగ మార్గములో దేహమును త్యజించి తిని. ఈ జన్మలో శివుడు లభించినవాడు, కానీ విధి విలాసముచే ఆయన మన్మధుని దహించి నన్ను వీడి వెళ్ళినాడు. శంకరుడు వెళ్ళిన తరువాత నేను దుఃఖముచే పీడింపబడిన దానినై తండ్రి గారి గృహమును విడిచిపెట్టి తిని. హే విప్ర, గంగానదీ తీరమునందు తపస్సు చేయవలననే దృఢ నిశ్చయముతో వచ్చి ఇంటిని. కృత్వా తప కఠోరచ శుచిరం ప్రాణవల్లభం న ప్రాప్య నాగ్నౌ వివిక్షంతి త్వాం దృష్ట్వా సంస్థితాక్షణం గచ్చత్వం ప్రవిశామ్యాగ్నౌ శివేనాంగీ కృతానహి ఎత్ర తత్ర తనుర్లప్స్యే వరిష్యామి శివం వరం. నేను చిరకాలము కఠినముకు తపస్సును చేసియు ప్రాణప్రియుని పొందజాలక అగ్నిలో ప్రవేశించగోరి నిన్ను చూచి కొద్దిసేపు ఆగి తిని. నీవు వెళ్ళుము, నేను అగ్నిలో ప్రవేశించదను. ఏలైనా శివుడు నన్ను స్వీకరించలేదు. నేను ఎక్కడ జన్మించినను శివుని భర్తగా వరించెదను. బ్రహ్మవాచ ఇత్యుక్త్వా పార్వతీ వహ్నౌ తత్పురః ప్రవివేశస నిషిధ్యమానా పురతః బ్రాహ్మణన్ పునః వహ్ని ప్రవేశం కుర్వంత్యా పార్వత్యా తస్య భావతః బభూవ తత్క్షణం వహ్ని సస్యస్యందన పంకవత్ క్షణంతదంతరే స్థిత్వా ఉత్పతంతి దివం ద్విజః పునః పప్రచ్ఛ సహసా విహసన్ సుతనుం శివః. బ్రహ్మ ఇట్లు పలికెను. ఇట్లు పలికి ఆ పార్వతి ఆయన ఎదుట అగ్నిలో ప్రవేశించెను. ఆ బ్రాహ్మణుడు వద్దు వద్దని ఎన్నిసార్లు వారించినను ఆమె లెక్క చేయలేదు. ఆయన మహిమచే అగ్నిలో ప్రవేశించిన పార్వతికి అగ్ని వెనువెంటనే గంధపు ముద్దవలే ఆయను. క్షణకాలము అగ్ని అందుండి ఆకాశము పైకి వచ్చుచున్న సుందరియకు పార్వతిని చూచి శివుడు చిరునవ్వుతో వెంటనే ఇట్లు ప్రశ్నించెను. ద్విజౌ వాచ అహో తపస్తే కిభద్రే న బుద్ధం కించిదేవహి న దగ్ధో వహ్నిన దేహో నచ ప్రాప్తం మనీషితం అతస్మత్యం నికామం వై వదదేవి మనోరథం మామాగ్రేవి ప్రవర్యస్య సర్వానంద ప్రదస్య హి యథావిధి త్వయా దేవి కీర్త్యతాం సర్వధాత్మన తస్మాన్ మైత్రీ చ సంజాత కార్యం గోప్యం త్వయా నహి కిమిచ్చసి వరం దేవి ప్రష్టుం ఇచ్చామ్యతః పరం తయ్యేవ తదసో దేవి ఫలం సర్వం ప్రదృశ్యతే. ఆ బ్రాహ్మణుడు ఇట్లు పలికెను, ఓ మంగళ స్వరూపురాలా, నీవు చేయు తపస్సు పరమాశ్చర్యము. నాకేమీ తెలియకున్నది. అగ్నిలో ప్రవేశించినను నీకేమీ తెలియలేదు. నీ దేహమును అగ్ని దహించలేదు. నీ కోరిక నెరవేరలేదు. కావున సర్వులకు ఆనందమునిచ్చే బ్రాహ్మణ శ్రేష్ఠుడనకు నా ఎదుట నీ మనస్సులోని కోరికను యథాతథముగా చెప్పుము. నీకు నాకు మధ్య స్నేహము ఏర్పడినది గాన నీవు నీ కోరికను దాచిపెట్టకుము. ఓ దేవి, నీకేమి వరము కావలెను? ఇంకను నిన్ను ప్రశ్నించవలయననే కోరిక గలదు. ఓ దేవి, నీ తపస్సు యొక్క ఫలమంతయు నీ అందే గానవచ్చుచున్నది. పరార్థే చ తపశ్చే ద్వైతిష్టేస్తు తప ఏవ తత్ రత్నం హస్తే సమాదాయ హిత్వా కాచిత్ సంచితః ఈదృశం తవ సౌందర్యం కథం వ్యర్థీకృతం త్వయా హిత్వా వస్త్రాణ్యన్యేకాని చర్మాది చ ధృతం త్వయా తత్సరం కారణం బ్రూహి తపసస్త్వస్య సత్యతః తచ్చుత్వా విప్రవర్యోహం యదాహర్షమవాప్నుయాం. పరలోకము కొరకై తపస్సును చేయుచున్నావా? అట్లయినచో ఆ తపస్సును దూరముగా నుంచుము. చేతిలోనికి వచ్చిన రత్నమును వీడి గాజు ముక్కను పట్టుకున్నట్లే అగును. నీవు ఇట్టి నీ సౌందర్యమును వ్యర్థము చేయుటకు కారణమేమి? అనేక వస్త్రములను విడనాడి నీవు చర్మము మొదలగు వాటిని ధరించుచున్నావు. కావున నీవు ఈ తపస్సునకు గల యథార్థ కారణమును పూర్తిగా వివరించి చెప్పుము. బ్రాహ్మణ శ్రేష్ఠుడనకు నేను ఆ వివరములను విని ఆనందించెదను. బ్రహ్మవాచ ఇతి పృష్టా తదా తేన సఖీం పైర్యయతాం విక తన్ముఖేనైవ తత్సర్వం కథయామాస సువ్రత తయా చ ప్రేరిత తత్ర పార్వత్యా విజయాభిధి ప్రాణప్రియా సువ్రతజ్ఞ సఖీ జటిలం బ్రవీత్. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆయన ఇట్లు ప్రశ్నించగా అప్పుడు ఆ దృఢవ్రతయగు పార్వతి చెలికత్తెను ప్రేరేపించి ఆమె ద్వారా వృత్తాంతమునంతను చెప్పించెను. ఆ పార్వతిచే ప్రేరేపింపబడినదై ఆమెకు ప్రాణప్రియురాలు
వ్రతము గురించి చక్కని జ్ఞానము గలది విజయ అను పేరు గలది అగు చెలికత్తె ఆ బ్రహ్మచారితో ఇట్లనెను. సఖ్యువాచ శృణు సాధో ప్రవక్ష్యామి పార్వతీ చరితం పరం హేతుం చ తపసః సర్వం యద్ త్వం శ్రోతుం ఇచ్చసి సఖీమే గిరిరాజస్య సుతేయం హిమభూభృతః ఖ్యాతా వై పార్వతీ నామ్నా సా కాళీతి చ మేనక ఊఢేయం నచకేనాపి న వాంఛతి శివాత్పరం త్రీణి వర్ష సహస్రాని తపశ్చరణ సాధిని తదర్థం మే నయా సఖ్య ప్రారబ్ధం తప ఈదృశం తదత్ర కారణం వక్షే శృణు సాధో ద్విజోత్తమ. చెలికత్తె ఇట్లనెను, ఓ సాధు, శ్రేష్టమకు పార్వతీ చరిత్రను ఆమె తపస్సునకు గల కారణమును సర్వస్వమును నీవు వినగోరుచున్నచో చెప్పెదను వినుము. ఈ నా చెలికత్తె పర్వతరాజుకు హిమవంతునికి మేనకయందు జన్మించినది. ఈమెకు పార్వతీ కాళీ అను పేర్లు ప్రసిద్ధముగా ఉన్నవి. ఈమెకు ఇంకనూ వివాహము కాలేదు. ఈమె శివుని తక్క మరి ఒకరిని కోరుటలేదు. ఈమె 3000 సంవత్సరం నుండి తపస్సును చేయుచున్నది. ఈ నా చెలికత్తె శివుని కొరకు ఇట్టి తపస్సును ఆరంభించినది. హే సాధో బ్రాహ్మణ శ్రేష్ఠ, దానికి గల కారణమును చెప్పెదను వినుము. హిత్వేంద్ర ప్రముఖం దేవాన్ హరిం బ్రాహ్మణమేవచ పతిం పినాకపాణిం వై ప్రాప్తుం ఇచ్చతి పార్వతి ఇయం సఖీ మదీయా వై వృక్షానారోపయత్సుర తేషు సర్వేషు సంజాతం ఫల పుష్పాదికం ద్విజ రూప సార్థాయ జనక కులాలం కరణాయ చ సముద్దిశ్య మహేశానం కామస్యానుగ్రహాయ చ మత్సఖీ నారదోపదేశాత్ తపంతపతి దారుణం మనోరథః కుతస్తస్య న ఫలిష్యతి తాపస. ఇంద్రాది దేవతలను విష్ణువును బ్రహ్మను కూడా విడిచి పార్వతి పినాకపాణికు శివుని భర్తగా పొందగోరుచున్నది. ఈ నా చెలికత్తె పూర్వము వృక్షములను నాటెను. ఓ బ్రాహ్మణుడా, అవి అన్నీ పువ్వులు పూచి కాయలు కాచినవి. తన రూపమును సార్థకము చేయుట కొరకు, తండ్రి వంశమును భూషితము చేయుట కొరకు, మన్మధుని అనుగ్రహించుట కొరకు నా చెలికత్త మహేశ్వరుని ఉద్దేశించి నారదుని ఉపదేశముచే మిక్కిలి తీవ్రమగు తపస్సును చేయుచున్నది. ఓ తపస్యాలి, ఆమె కోరిక ఎందువలన నెరవేరదు. ఎత్తే పీష్టం ద్విజశ్రేష్ఠ మత్సఖ్యా మనసీప్సితం మయా ఖ్యాతం తత్ప్రీత్య కిమన్యచ్ శ్రోతుం ఇచ్చసి. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, నీవు అడిగిన ప్రశ్నకు సమాధానమును చెప్పితిని. నా చెలి యొక్క మనోరథమును ప్రీతితో వివరించి తిని. నీవు ఇంకనూ ఏమి వినగోరుచున్నావు? బ్రహ్మోవాచ ఇత్యేవం వచనం శ్రుత్వా విజయాయ యథార్థతః మునేస జటిలో రుద్రో విహసన్ వాక్యం అబ్రవీత్. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ మహర్షి, విజయ యొక్క యథార్థ వచనములను విని బ్రహ్మచారి రూపములోనున్న ఆ రుద్రుడు నవ్వి ఇట్లనెను. జటిల వాచ సఖ్యేం కదితం తత్ర పరిహాసో నూమీయతే యథార్థం చేతదాదేవి స్వముఖే నాభిభాషితం. బ్రహ్మచారి ఇట్లు పలికెను, ఈ చలికత్త చెప్పిన మాటలో పరిహాసము ఉన్నట్లు తోచుచున్నది. ఈ వచనము యథార్థమైనచో ఈ దేవి తన నోటితో ఆ మాటను చెప్పుగాక. బ్రహ్మోవాచ ఇత్యుక్తే చ తదాతేన జటిలేన ద్విజన్మక ఉవాచ పార్వతీదేవి స్వముఖేనైవత్తం ద్విజం. బ్రహ్మ ఇట్లు పలికెను, ఆ బ్రాహ్మణ బ్రహ్మచారి ఇట్లు పలుకగా అప్పుడు పార్వతీదేవి తన నోటితో ఆ బ్రాహ్మణుడితో ఇట్లనెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం పార్వతీఖండే శివాజటిల సంవాదో నామ షడ్వింశోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలో రుద్ర సంహిత అందలి పార్వతీఖండలో శివాజటిల సంవాదమనే 26వ అధ్యాయం ముగిసినది.